వెల్కమ్ టు హితికా ఛానల్. ఫ్రెండ్స్, నేను శనగపిండితోని బరడా ఏ రకంగా చేసుకోవాలి అనేది చూపిస్తానండి. దీన్ని మనం శనగపిండితో చేసుకుంటాము. అండ్ ఇది కొంచెం బరుకుగా ఉండాలి. లేదు అని అంటే మెత్తగా ఉన్న పర్వాలేదు, చేసుకోవచ్చు. కానీ కొంచెం పేస్ట్ లాగా కనిపిస్తుంది. కొంచెం బరుకుగా ఉంటే ఏంటిదంటే చక్కగా కనిపిస్తుందండి. దీన్ని మనము రకరకాల వాటితో చేసుకోవచ్చు. దోసకాయతో చేసుకోవచ్చు, ఆనియన్స్తో చేసుకోవచ్చు, అండ్ రకరకాల ఆకుకూరలతో చేసుకోవచ్చు, అండ్ గుమ్మడికాయతో చేసుకోవచ్చు. చాలా రకాలుగా చేసుకోవచ్చు. కానీ నేను మీకు ఈరోజు మెంతికూర అండ్ టమాటా వేసి చేసి చూపిస్తున్నానండి. దీనికి మెయిన్గా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి మెంతికూర, టమాటా, శనగపిండి, ఆవాలు, జీలకర్ర, పసుపు, ఉప్పు, కారం, అండ్ చేయడానికి ఆయిల్ ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు మనం ఏ రకంగా ప్రిపేర్ చేసుకోవాలనేది చూద్దాము. ఫ్రెండ్స్, నేను ఇక్కడ ప్యాన్ పెట్టి ఆల్రెడీ పెట్టానండి. ఆయిల్ కూడా వేడెక్కింది. సో దీంట్లో ఆవాలు వేస్తున్నాను. అండ్ జీలకర్ర. నేను మెంతికూరని ఆల్రెడీ తెంపినప్పుడే కడిగేసి ఆరబెట్టేసి పెట్టేసుకుంటానండి ప్లేట్లో. సో అందుకనేసి నేను ఇప్పుడు వాటర్లో వేయకుండా డైరెక్ట్గా వేసేస్తున్నాను. ఆకుకూరలు ఒంటికి చాలా మంచిదండి. సో మనం ఎంతగా తింటే అంత బలంగా ఉంటాము. కాకపోతే ఏంటిదంటే ఇది బరడా అనేది ఏంటిది అని అంటే తొందరగా అయ్యే రెసిపీ. జస్ట్ ఒక 5 minutesలో మనము అయిపోతుంది ఇది. అండ్ ఈవినింగ్ టైంలో ఇంట్లో ఏది లేనప్పుడు కానీ, మనకి ఎప్పుడైనా చేత కానప్పుడు కానీ, అలాంటప్పుడు ఇది చేసేసుకున్నాం అనుకోండి, చాలా బాగుంటుంది. ఇది చపాతీలోకి బాగుంటుంది, రైస్లోకి కూడా బాగుంటుంది. ఇప్పుడు టమాటా కూడా వేసేసాను. సో వీటిని కాస్త మగ్గనివ్వడానికి నేను క్యాప్ పెట్టేస్తున్నానండి. ఒక 2-3 minutes తర్వాత తీసేసి మనం పిండిని యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు ఒకసారి నేను క్యాప్ తీసి చూస్తున్నాను. సో చూసారా, ఇవన్నీ చక్కగా మగ్గాయి. కాకపోతే వీటిని ఇంకా కొంచెం మెత్తగా అవ్వనిద్దాము. బరడాకి కాస్త ఆయిల్ అనేది ఎక్కువగా ఉండాలి, అంటేనే బాగుంటుంది. సో దీంట్లోకి ఇప్పుడు నేను కాస్త పసుపు, కారం, ఉప్పు వేసి కలిపేస్తున్నానండి. దీని ద్వారా ఏమవుతుందంటే ముక్కలకి చక్కగా అంటుతుంది కదా, సో అది బాగుంటుంది. సో కాసేపు క్యాప్ పెట్టేద్దాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను తీసి చూస్తున్నాను. చూసారా, అన్నీ చక్కగా మగ్గిపోయాయి. అండ్ నేను దీంట్లో వాటర్ వేయట్లేదండి. ఫస్ట్ డైరెక్ట్గా పిండి వేసేస్తున్నాను. అవసరం అనుకుంటే తర్వాత మనం యాడ్ చేసుకోవచ్చు. లో ఫ్లేమ్ మీద పెట్టుకొని ఇదంతా కలుపుకోవాలండి. ఇందులో టమాటా ఇవన్నీ ఉంటాయి కదా, సో దాంతో మనకి ఇది తొందరగానే మెత్తగా అయిపోతుంది. సో అందుకని నేను వాటర్ వేయట్లేదు. వాటర్ కనుక వేసామనుకోండి చాలా పతలాగా అంత బాగోదు. అందుకని చెప్పేసి నేను వాటర్ అనేది వేయట్లేదు. ఇలా మొత్తం కలిపేసి ఎంత కలర్ఫుల్ గా తయారైపోయింది బరడా అనేది. సో దీనికి ఒక సెకండ్ పార్ట్ క్యాప్ పెట్టేసి ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇది చాలా ఈజీగా ఉంటుంది. సో మీకు కూడా బాగా నచ్చుతుంది. రైస్ లోకి తినొచ్చు, అన్నంలోకి కలుపుకొని తినొచ్చు, చపాతీలోకి కూడా బాగుంటుంది, అండ్ జొన్న రొట్టెకి కూడా చాలా బాగుంటుందండి. సో మీరు కూడా డెఫినెట్లీ మీ ఇంట్లో ట్రై చేయండి. మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను.
సో మీకు కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో చూసారా, ఇది చక్కగా రెడీ అయిపోయింది. దీన్ని ఫ్రెండ్స్ మీరు అన్నంలోకి తింటున్నప్పుడు పోని నూనె చేసుకోండి అండి. పోని నూనె పైనుంచి అన్నంలోకి కలుపుకుంటూ తింటే చాలా బాగుంటుంది. పోని నూనె అంటే ఏమీ లేదండి, ఆయిల్ని వేడి చేసి కాస్త ఆవాలు జీలకర్ర ఎక్కువగా వేసుకోవాలి. వేసుకొని అన్నంలోకి ఇది కలుపుకున్నప్పుడు ఆ పోని నూనె వేసుకొని తింటే ఇక చెప్పనవసరం లేదు, స్వర్గంగా అనిపిస్తుంది. ఓకేనా అండి? సో చాలా బాగుంటుంది. డెఫినెట్గా మీరు మీ ఇంట్లో ట్రై చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళకి నా లింక్ పంపించి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. అలా చేయడం ద్వారా నా వీడియోస్ అప్ టు డేట్గా వాళ్ళు కూడా చూడొచ్చు. సో చూసారా, వేడివేడిగా మెంతి కూర టమాటా బరడా రెడీ అండి. చూసారా, దీంట్లో నేను ఏ వాటర్ వేయలేదు, మనకు టమాటాలో వచ్చే వాటరే దీనికి సరిపోతుంది. ఓకేనా అండి? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు కూడా డెఫినెట్గా నచ్చుతుందని ఆశిస్తున్నాను. సో ఇది మనము సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకోవడమే. చాలా బాగుంది కదండి, కలర్ఫుల్గా ఎమ్మీగా ఉంటుంది. డెఫినెట్గా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. థ్యాంక్ యూ.